ఒక్క రోజులో దాదాపు 9 సినిమాలు ఓపెనింగ్ జరిగాయి ఉదయ్ కిరణ్వి. ఒకటే రోజున ఆయనది 9 మూవీస్ ఓపెనింగ్ జరిగింది ఆ టైంలో. ఒక ఫోన్ కొడితే చాలు ఆపేంటారు అంటే ఆపేవాలి. చిరంజీవి మళ్ళీ నీకు డేట్ లేవుడు. ఇక్కడ కాయిన్కి ఇంకో సైడ్ తెలుసుకుందాం. ఉదయ్ సినిమాలో ఫెయిల్యూర్స్కి కారణం ఉదయ్ మాత్రమే. అంటే అతని ఎక్స్పెక్టేషన్ అతని రియాలిటీ కంటే ఎక్కడో ఉంటేనే అది అతని మిస్టేకే కదా. మనం ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఆవగింజంతైనా అదృష్టం ఉండాలి, లేదా బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి. ఈ రెండూ లేకుండా ఎదగాలి అంటే ఒకటి చిరంజీవి అయి ఉండాలి, రెండు ఉదయ్ కిరణ్ అయి ఉండాలి. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఈ టాపిక్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయను, ఎందుకంటే పూర్తి వీడియో చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఒక్కసారి రాకేష్ మాస్టర్ గారి వీడియో చూడండి. హీరో ఉదయ్ కిరణ్ ఒక ఫోన్ కొడితే చాలు ఆపేంటారు అంటే ఆపేవాలి. చిరంజీవి మళ్ళీ నీకు డేట్ లేవుడు. చిరంజీవి ఫ్యామిలీ డేట్ లేవరు. ఎన్ని రాజకీయాలు. చిరంజీవి గారి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చాను అని చాలా సందర్భాల్లో చెప్పాడు ఉదయ్. ఎలాగైనా వచ్చి నా మెగాస్టార్ చెయ్యి పట్టుకోవాలను, ఆయన ఒకసారి ముట్టుకుంటే చాలను అనిపించి ఎన్నో పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ ఉదయ్ కిరణ్ కూడా మొదటి 5 మూవీస్ హిట్ పడ్డాయి. అప్పుడు ఆ టైంలో అమ్మాయిలకి డ్రీమ్ బాయ్గా ఉన్నాడు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉదయ్ కిరణ్ కాల్ షీట్స్ కోసం క్యూ లైన్లో ఉండేవాళ్ళు. అందరికన్నా మొదటి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ హీరో ఉదయ్ కిరణ్. మిస్టీరియస్ గర్ల్ అనే మూవీతో హిందీ, ఇంగ్లీష్లో ఒక సినిమా చేశాడు. ఈ సినిమా 1999లో ప్రారంభమైంది, కానీ రిలీజ్ కాలేదు. తక్కువ బడ్జెట్ అవ్వడం వల్ల, బయ్యర్స్ లేకపోవడం వల్ల రిలీజ్ అవ్వలేదు. అయితే 2003లో జోడీ నెంబర్ 1గా తెలుగులో రిలీజ్ అయింది, ఫెయిల్యూర్గా నిలిచింది. బట్ డజంట్ టేక్ సింగిల్ పైసా. మిస్టీరియస్ గర్ల్ మూవీకి ఒక్క పైసా కూడా ఉదయ్ కిరణ్ డబ్బులు తీసుకోలేదు. చాలా మంది డైరెక్టర్స్కి తెలుసు ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడు అని, కానీ అందరికి తెలిసిన ఇండస్ట్రీలో ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తర్వాత మూవీస్ రావు అని భయం. తేజ లాంటి ధైర్యం ఉన్న డైరెక్టర్స్ కూడా చెప్పరు, ఇంటిచ్చి వదిలేస్తారు. చెప్పనా ఇప్పుడు అవతల విషయం చెప్పనా, మీరందరూ చాలా ఫెంటాస్టిక్ యాక్టింగ్ చేస్తున్నారు. మొత్తం ప్రజలు, ఫ్యాన్స్లు అందరూ. మీకు తెలీదా అసలు కారణం? మీ అందరికీ తెలుసు, నాతో చెప్పిస్తాను, ట్రై చేస్తా. అంటే కరెక్ట్ టైం చూసి చెప్తా. ఆ ఇంటి ఏమనుకోవాలి? అందరూ ఆ పెద్ద హీరో ఈ ఫ్యామిలీ అంటారు, ఆ ఫ్యామిలీ అంటారు. విఎన్ ఆదిత్య ఎవరో మీకు తెలుసా? మనసంతా నువ్వే డైరెక్టర్. మనసంతా నువ్వే డైరెక్టర్ గారితో చనిపోయే 1 వీక్ ముందు ఫోన్లో అత్తారింటికి దారేది మూవీ గురించి మాట్లాడాడు. మూవీ చాలా బాగుందని చెప్పాడు. ఇలాంటి జోనర్ మళ్ళీ మనం తీయాలని చెప్పాడు. ఇలా విఎన్ ఆదిత్యతో ఫోన్లో మాట్లాడాడు. బిఫోర్ హీ డైడ్ మాట్లాడాడు. అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు అతను. అత్తారింటికి దారేది హిట్ అయిందని నాతోటి మళ్ళీ మన జోనర్ కథలు పెద్ద స్టార్లు కూడా చేస్తున్నారు, ఇక్కడి నుంచి మనకి మంచి రోజులు అన్నగారని చెప్పాడు. బిఫోర్ 1 వీక్ ఫోన్లో మాట్లాడిన అతను ఆఫ్టర్ 1 వీక్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి డాక్టర్స్ మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే యాంకర్ చిరంజీవి గారి కూతురు సుస్మిత ఉదయ్ కిరణ్ అని చెప్పింది. అంటే ఆ టైం నుంచే మెగా హీరో అవబోతున్నాడని టాక్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో కూడా టాక్ బీభత్సంగా వచ్చింది. అంతేకాదు ఒక్క రోజులో దాదాపు 9 సినిమాలు ఓపెనింగ్ జరిగాయి ఉదయ్ కిరణ్వి. ఒకటే రోజున ఆయనది 9 మూవీస్ ఓపెనింగ్ జరిగింది ఆ టైంలో. ఆయన 9 మూవీస్, అన్ని పెద్ద పెద్ద బ్యానర్స్ది ఒకటే రోజు ఓపెనింగ్ జరిగింది. అందులో ఏఎం రత్నం గారి మూవీ కూడా ఉంది. ఇప్పుడు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారితో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి సినిమా తీస్తూనే ఉన్నాడు. అండ్ ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉదయ్ కిరణ్తో సంబంధం కలుపుకోవడం అస్సలు ఇష్టం లేదు అని టాక్. కానీ చిరంజీవి గారిని అల్లు రామలింగ గారు ఎలా అయితే నెక్స్ట్ టాలీవుడ్ సూపర్ స్టార్ ఇతనే అవుతాడని ఎలా ఊహించగలిగాడో ముందుగానే, అలానే చిరంజీవి గారు ఉదయ్ని కూడా ఊహించగలిగాడు. అందుకనే మీరు ఇంద్ర 100 డేస్ ఫంక్షన్లో కూడా చిరు గారి పక్కనే ఉంటాడు. ఎందుకంటే ఓ రోజంతా చిరంజీవి గారితో గడిపే అవకాశం దొరికింది. ఒక్క రోజు
మొత్తం ఆ వీడియో మీ అందరికీ బాగా పరిచయం. ఆ వీడియోలో స్టేజ్ పైన చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆ సభంతా దద్దరిల్లిపోయింది. సేమ్ ఆ స్టేజ్ మీద ఉన్నారు ఉదయ్ కిరణ్. ఇప్పటికీ ఆ వీడియో హైలైట్ అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్ గారిది. కళ్యాణ్ రాకపోవడం నిజంగా అన్ఫార్చునేట్ అనిపించింది. ఈ ఉత్సాహం వాడికి వినిపిస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఆ ఫంక్షన్ పిలవటం అంటే ఇంద్ర 100 days ఫంక్షన్కి అప్పటికి డిసైడ్ అయినట్టు ఉదయ్ కిరణ్ మా అల్లుడు అని చిరంజీవి గారు. ఇది విజయవాడలో జరిగింది. తర్వాత ఎన్ని జరిగినా కానీ చిరంజీవి కూతురుతో ఉదయ్ కిరణ్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. కానీ పెళ్ళి మాత్రం డిలే అవుతూ వచ్చింది. అసలు పెళ్ళి ఎందుకు డిలే అవుతుందో ఎవరికి తెలియదు. అందరికీ అనుమానాలే ఉన్నాయి. కానీ సడన్ సర్ప్రైజ్గా పెళ్ళి క్యాన్సల్ న్యూస్ రేపో మాపో బయటికి వస్తుందని తెలుసుకున్న ఉదయ్ ఒకరోజు తెలివిగా మీడియా పర్సన్స్కి పార్టీ ఇచ్చాడు. అందరు జర్నలిస్ట్ని పిలిచి వాళ్ళ ఆర్గనైజేషన్స్కి ఫండ్ కూడా ఇచ్చాడు. ఆ పార్టీ ఇచ్చిన కొన్ని రోజులకి చిరంజీవి కూతురుతో పెళ్ళి క్యాన్సిల్ అయిందని న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. అయితే అక్కడితో చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు ఇక ఉదయ్ కిరణ్ లైఫ్ అయిపోయిందని, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసులు వాళ్ళు ఉదయ్కి హెల్ప్ చేయలేరు అని, తన కెరియర్ ఇక ముగిసిపోయినట్టే అని ఇండస్ట్రీ మొత్తం కోడే కూసింది. ఇండస్ట్రీ మొత్తం కోడే కూసింది కదా. సినిమాలు అంటూ వాడు సినిమాలు ఎవడెవడున్నాడు వెనక్కి వచ్చాడు. దీనికి తగ్గట్టుగానే వచ్చిన ఆఫర్స్ వెనక్కి వెళ్ళిపోయాయి. అప్పటికీ ఫ్లాప్స్లో ఉన్న ఉదయ్ ఎక్కువ షాక్ ఇచ్చేటట్టు మెగా కాంపౌండ్ నుంచి ప్రొడక్షన్ హౌస్లకి ఫోన్స్ వెళ్ళాయి. ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి ఉదయ్తో సినిమా చేయొద్దు అని వార్నింగ్లు వెళ్ళాయంట. ఏఎం రత్నం గారి మూవీ కూడా అంతే అంట. మెగా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, సినిమా ఆపేయమని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు. తెలియదా ప్రజలకి? సూపర్ గుడ్ సినిమా ఎందుకు ఆగిపోయింది ఉదయ్ కిరణ్ది? ఒక ఫోన్ కొడితే చాలు ఆపేంటారా అంటే ఆపేవాలి. చిరంజీవి మన ఎవరు నాగబాబు కూడా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేశాడని. పాపం ఉదయ్ మొదట్లో ఒక యాంకర్తో లవ్ ఫెయిల్యూర్, తర్వాత ఒక పెద్ద హీరో కూతురుతో పెళ్ళి క్యాన్సిల్, సినిమాలు ఫ్లాప్ అవ్వడం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు అని అభిమానులు, సినిమా లవర్సు అనుకునే లోపల ఇప్పుడు ఇగో ఇలా. అన్నిటికన్నా బాధ ఎక్కడ వేసిందంటే వెన్ ఐ వెంట్ టు సీ హిస్ బాడీ, మార్చరీలో అలా ఒక మూల అలా పడడం బాడీ, ఎవరు లేరు. ఇక్కడ కాయిన్కి ఇంకో సైడ్ తెలుసుకుందాం. ఉదయ్ సినిమాలు ఫెయిల్యూర్స్కి కారణం ఉదయ్ మాత్రమే. ఎవరన్నా ఏదైనా చేస్తే సినిమాలు రాకుండా చేయగలరు, కానీ వన్స్ సినిమా వస్తే అది రిలీజ్ అయితే జనాలకు నచ్చితే హిట్ అవుతుంది, నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది. కానీ ఇదంతా రిలీజ్ అయిన తర్వాత కదా. సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్లు ఫ్లాప్లు వచ్చిన తర్వాత సినిమాలు ఎంచుకోవడంలో కూడా తప్పు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఉదయ్ కిరణ్ని ఒక మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం కాదు, ఇలాంటి సినిమాలు ఎంచుకోవడం కూడా ఉదయ్ కిరణ్ చేసిన తప్పులే. ఇంకో లాజిక్ మిస్ అవుతున్నాం మనం. ఉదయ్ కిరణ్కి ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ అని అంటారు. అంటే అతని ఎక్స్పెక్టేషను అతని రియాలిటీ కంటే ఎక్కడో ఉంటేనే అది అతని మిస్టేకే కదా అంటారు. ఉదయ్ మూవీస్లోకి వచ్చింది 2000 సంవత్సరం చిత్రంతో. లాస్ట్ మూవీ చిత్రం చెప్పిన కదా 2014లో. ఇది రిలీజ్ కాలేదు ఇంకా. 2013లో శ్రీరామ్ రిలీజ్ అయింది, ఫ్లాప్ ట్రాక్ తెచ్చుకుంది. అంటే 2003 నుంచి 2014 వరకు 20 మూవీస్ చేశాడు. అందులో 7 మూవీస్ హిట్స్, సూపర్ హిట్స్ అయ్యాయి. 2003లో మెగా ఫ్యామిలీతో వివాదం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో లాజిక్ చూద్దాం. 2003 తర్వాత 2005లో అవునన్నా కాదన్నా హిట్ లేదా, వీఆర్ వారి కయ్యాలు హిట్ లేదా. 2003 తర్వాత పెళ్లి గొడవ తర్వాత దాదాపు 11 మూవీస్ చేశాడు. మరి ఎలా తీశాడు 2014 వరకు? ఎందుకంటే ఉదయ్ది ఎప్పుడూ తప్పు కాదు. ఎందుకంటే ఉదయ్ ఎప్పుడు కామెంట్ చేయలేదు మెగా కాంపౌండ్ మీద. నిజంగా చిరంజీవి అంత చెడ్డవాడైతే ప్రజారాజ్యం పార్టీని అంతే ఉంచి రాజకీయానికి ప్రతి రాజకీయం చేసేవాడు, ఇప్పటికీ సీఎం అయ్యేవాడు. ఆ కుళ్ళు కుతంత్రాలు తెలియకే కదా, అంత స్వార్థం తెలియకే కదా రాజ్యసభ తీసుకొని పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాడు. నిజం అబద్ధం ఈ రెండు మనకు తెలియదు, కానీ కొంతమంది యూట్యూబర్స్ జనాల్లో ఉన్న ఎమోషన్ని క్యాష్ చేసుకొని ఒక ఫ్యామిలీని వ్యతిరేకంగా చూపిస్తూ వ్యూస్ పొందడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. మెగా ఫ్యామిలీని తప్పుడుగా చూపిస్తున్నారు. రాజకీయంగా, సినిమా పరంగా ప్రతిసారి కార్నర్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కాలువలు పొంగినంత మాత్రాన సముద్రం ఉలికి పడుతుందా?
ఉదయ్ కిరణ్పై ఇప్పటికీ ఎప్పటికీ నా అభిమానం ఉంటూనే ఉంటుంది. లవ్ యూ అన్న ఉదయ్ కిరణ్ అన్న. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ నాగార్జున దేవరశెట్టి సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. నాగార్జున ఫ్యాట్స్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.